హీరోల కొడుకులు హీరోలు అవ్వడం కామనే, కానీ డైరెక్టర్స్ కొడుకులు హీరోలుగా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోవడం మాత్రం ఎప్పుడో కానీ జరగదు. అలా హీరోలై నిలదొక్కున్న వారు టాలీవుడ్లో చాలా తక్కువ మంది ఉన్నారు. గోపీచంద్, అల్లరి నరేష్, పూరి ఆకాష్ తరువాత ఇప్పుడు ఆ లిస్ట్లో కొత్త పేరు యాడ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దర్శక ధీరుడు రాజమౌళి తన కొడుకు కార్తికేయని త్వరలో హీరోగా మార్చే ప్రయత్నాల్లో ఉన్నారనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. బాహుబలి ది బిగినింగ్ ఆడియో ఫంక్షన్లో సినిమాకు పడ్డ కష్టం గురించి చెప్పి ఎమోషనల్ అయిన రాజమౌళి తన పుత్రరత్నం కార్తికేయకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు. అందరి కష్టం ఒక ఎత్తు, కార్తికేయ ఒక్కడు పడ్డ కష్టం మరో ఎత్తు. వాడు లేకపోతే నేను అసలు ఈ మూవీని తీయలేకపోయేవాడినేమో అంటూ ఫస్ట్ టైం కొడుకు మీద పొగడ్తలు కురిపించాడు. ఇక కార్తికేయకి షోయింగ్ బిజినెస్ అని కొత్త సినిమాల ట్రైలర్స్, మేకింగ్ వీడియోస్ తయారు చేసి ఇచ్చే కంపెనీ కూడా ఉంది. దీంతో చాలామంది రాజమౌళి వారసత్వాన్ని కార్తికేయ పుడిగిపుచ్చుకుంటాడని, త్వరలోనే మెగాఫోన్ పడతాడనుకున్నారు. కానీ రాజమౌళి మాత్రం కొడుకుని డైరెక్టర్గా కాకుండా హీరోగా మార్చే ఆలోచనలో ఉన్నాడంట. దీనికి సంబంధించి కార్తికేయకి ట్రైనింగ్ కూడా ఇప్పిస్తున్నారని, బాహుబలి 2 ఫినిష్ అయిన తరువాత కార్తికేయ లాంచింగ్ ఉండొచ్చంటున్నారు. సినీ రంగానికి సంబంధించి దాదాపు అన్ని రంగాల్లో రాజమౌళి ఫ్యామిలీ ఉంది. తండ్రి రైటర్, తాను దర్శకుడు, అన్నయ్య మ్యూజిక్ డైరెక్టర్, వదిన లైన్ ప్రొడ్యూసర్, భార్య కాస్ట్యూమ్ డిజైనర్, మిగిలిన వాళ్ళు ఇతర డిపార్ట్మెంట్స్లో ఉన్నారు. ఇప్పుడు కార్తికేయ హీరో అయితే 24 క్రాఫ్ట్స్ని రాజమౌళి ఫ్యామిలీ ఫిల్ చేసినట్టే. మరి ఇతర హీరోలకి స్టార్డమ్ ఇచ్చిన జక్కన్న తన కొడుకుని ఎలా ప్రజెంట్ చేస్తాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.